ఈసారి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థినైన సోదరి సమిళ్ళ వాణి గారికి 50 మంది కౌన్సిలర్లలో 39 మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు. జగిత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీల కంటే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమ్మిళనానికి మద్దతుగా రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి సమ్మిళవాణి గారి ఈ నేతృత్వంలో, అదేవిధంగా వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్, కౌన్సిలర్స్, అధికారులు అందరి సహకారం, మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అయిన మన ముఖ్యమంత్రి గారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి ప్రెస్ మీట్లు పెట్టడం, మాటలు మాట్లాడడం కంటే ఎక్కువ పనులకే ప్రాధాన్యత ఇచ్చినాం. చాలా మందికి జగిత్యాల పట్టణానికి సంబంధించిన వేరే రాజకీయ నాయకుల కంటే నేను చాలా తక్కువ మీడియాలో కనబడిన, కానీ వేరే నాయకులు చేసిన ప్రచారంతో మీరు నన్ను ఎక్కువ చూపించారు. వేరే నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లతో నన్ను ఎక్కువ చూపించారు. వాస్తవానికి నేను జగిత్యాల చాలా పెద్ద నాయకులు నేను ఎప్పుడు అనుకోను. జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన వరకే నేను ఒక ప్రజాపత్రిక శాసనసభ్యుని, ఆఫ్కోర్స్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో నా భాగస్వామ్యం ఉంటుంది, కానీ ఎక్కువ మటుకు నేను రెండవసారి గెలిచిన మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయినా కానీ నా లిమిట్స్లో, నా పరిధిలో నేను ఉండేవాడిని. పనులు చేసుకుంటూ నా పరిధిలో ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొన్ని విమర్శలు, అదేవిధంగా అభినందనలు కూడా వచ్చినాయి. మరి వాటి పని చేసిన ఫలితమే, ఈ ప్రభుత్వం చేసిన ఫలితమే, ప్రభుత్వంతో నేను కలిసి పనిచేసిన ఫలితమే ఈనాడు సోదరి సమిళ్ళ వాణికి అద్భుతమైన విజయాన్ని కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమిళ్ళ వాణి గారి కుటుంబం మా కుటుంబం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం. వారి పెద్దలు, మా కుటుంబ పెద్దలు ఆనాడు పార్లమెంటు మెంబర్లుగా, మంత్రులుగా, శాసనసభ్యులు ఉన్నప్పుడు సమిళ్ళ శ్రీనివాస్ గారు, వాణి గారి పెద్దలు చాలా మంచి మిత్రులు. వారి వ్యవసాయ భూములు, మా వ్యవసాయ భూములు దాదాపుగా కలిసి ఉంటాయి. ఈరోజు ఎట్లయితే వారి పొలిమేరు మా పొలిమేరు కలిసి ఉన్నదో, ఒక అన్న చెల్లెలాగా టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు, ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడివిరా అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది.
ప్లస్ శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. 10 తలలు పలిక శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పండి. నువ్వెంత ఒక్క తలకాయ. నేను ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు, నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా, మీ హక్కు నిలబెడతా. పార్టీలో 50 స్థానాలు కైవసం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. అడ్డమంటే రావణాసుడు తలలు ఇవాళ పాండవులటువంటి అజ్ఞాతవాసం చేసింది. ధర్మానికి కట్టుబడ్డ పాండవులు ఏదైతుందో అజ్ఞాతవాసం చేసింది. మనం అజ్ఞాతవాసం ఉన్నాం. పాండవులు కూడా మనం మంచి తినాలి, మనం కూడా మంచి తినాలి చెప్పారు. మనం కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతుందో మీకు నేనండా, నాకు మీరండా. మనకు కాంగ్రెస్ పార్టీ అన్న